రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రెండో రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఏసీబీ విచారణ చేయనుంది. నిన్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. చెంచల్గూడ జైలుకు వచ్చిన ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ను చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శివబాలకృష్ణను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్కు నాంపల్లి కోర్టు అనుమతించింది. శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శివబాలకృష్ణ పేరుపై 4 అకౌంట్స్ ఎస్బీఐ బ్యాంక్లో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ బ్యాంక్ లాకర్స్ తెరిచే అవకాశం ఉంది. నేడు రెండో రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఏసీబీ విచారణ చేయనుంది. నిన్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. చెంచల్గూడ జైలుకు వచ్చిన ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ను చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శివబాలకృష్ణను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్కు నాంపల్లి కోర్టు అనుమతించింది. శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శివబాలకృష్ణ పేరుపై 4 అకౌంట్స్ ఎస్బీఐ బ్యాంకులో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ బ్యాంక్ లాకర్స్ తెరిచే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను రెండవ రోజుగా ఏసీబీ విచారించనుంది. అదేవిధంగా బ్యాంక్ లాకర్స్ తెరిచే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. రైట్, చెప్పండి ఇన్నారెడ్డి. ఇన్నారెడ్డి, ఎస్ ఇన్నారెడ్డి, మొత్తంగా శివబాలకృష్ణను రెండవ రోజు విచారించనుంది ఏసీబీ. అంటే ఈరోజు ప్రధానంగా బ్యాంకు లాకర్లకు సంబంధించి వాటిని తెరిచే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి ఇన్నారెడ్డి? అజయ్, నిన్న మొదటి రోజు విచారణ జరిగిన నేపథ్యంలో మొత్తంగా ఎంత మేరకు అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైతే సీజ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ ను శివబాలకృష్ణ ముందు పెట్టి ఈ ఆస్తులను ఏ రకంగా సంపాదించారు, తర్వాత దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, దీనికి లంచంగా ఎవరిచ్చారు, అంటే ఎవరికి ఫేవర్ గా చేస్తే ఇవన్నీ కూడా మీకు ఈ ఆస్తులను ఇచ్చారు, ఏ రకంగా ఆస్తులు కొన్న వేసి ఆయన దగ్గర నుంచి సమాధానం రాబట్టారు. ఈ రోజు రెండో రోజు విచారణ సందర్భంగా ప్రధానంగా ఏమైతే లాకర్లు ఉన్నాయో ఈ లాకర్లు బ్యాంక్ అకౌంట్స్ కు సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా ఈయనకు బినామీలుగా ఉన్న వ్యక్తులు, అంటే కుటుంబ సభ్యులు కాకుండా మరికొంతమంది ఈయనను బినామీలుగా పెట్టుకున్నారు శివబాలకృష్ణ అని చెప్పిస్తున్న వ్యవహారంలో కూడా ఈ రోజు పూర్తిగా విచారణ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఆయన సంబంధించిన లాకర్లు ఏమైతే ఉన్నాయో ఆయన సమక్షంలో ఓపెన్ చేయడానికి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే చేసుకున్నారు. మొత్తంగా బినామీలు, తర్వాత బ్యాంక్ లాకర్లు, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తర్వాత ఎవరెవరు ఎంత మేరకు డబ్బులు ఇచ్చారు, తర్వాత లంచాన్ని ఏ రకంగా ప్రాపర్టీస్ కొన్నారు, తర్వాత దీంట్లో ఎవరికి ఎక్కువగా ఆయన సపోర్ట్ చేసి అక్రమ లేఅవుట్లు కావచ్చు, అక్రమంగా భూములను కేటాయించడం కావచ్చు, త్రిబుల్ జీవో కావచ్చు, అటు పక్కన హెచ్ఎండిలో ఉన్నప్పుడు కానీ రేరలో ఉన్నప్పుడు కానీ కొన్ని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎక్కువగా ఫేవర్ చేశాడని చెప్పన్న నేపథ్యంలో ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తా. నిన్న కూడా మనకు రాజ్ న్యూస్ కి ఎక్స్క్లూజివ్ గా
ఫిర్యాదులు వస్తా ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఈయనకు సంబంధించిన బినామీలు పెట్టుకొని అడ్డంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తులంతా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మనతో కూడా రాజకీయ కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. ఈ అక్రమాల ఈ 8 రోజుల్లో చాలా బయటపడే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు, తర్వాత రాజకీయ నాయకులు గుట్టురట్టు చేసేందుకు పావులు కదుపుతున్నారు ఏసీబీ విజయ్. ఎస్, అంటే ఇన్నారెడ్డి ఈరోజు ప్రధానంగా అంటే ఎస్బీఐలో ఈయన పేరు మీద 4 లాకర్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఓపెన్ చేయాలనేటువంటి ఒక నిశ్చయంతో ఇప్పటికే ఏసీబీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? విజయ్, ఏసీబీ అధికారులు ఎప్పుడైతే ఈయన అరెస్ట్ చేసి కస్టడీ తీసుకున్న సమయంలో ఆయన ఏమాత్రం కూడా సహకరించలేదు కాబట్టి ఆ అంశాన్ని కోర్టు ముందు తీసుకొచ్చేసి ఈయన 10 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పేసి అడిగిన నేపథ్యంలో కోర్టు కూడా 8 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. ఈ 8 రోజుల పాటు ఉన్న వాల్యుబుల్ టైమ్ ను ఏ రకంగా ఆయన దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించాలన్న దాని మీద పకడ్బందీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నారు ఏసీబీ అధికారులు. దాని ప్రకారమే చాలా తెలివిగా, చాలా టాక్టిక్స్ గా ఆయన దగ్గర నుంచి సమాధానాలు రాబడుతూ వెళ్తున్న నేపథ్యం ఉంది. ఈ రోజు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం లాకర్స్ మీద, బినామీ అకౌంట్స్ మీద, బ్యాంక్ స్టేట్మెంట్ మీద ఎక్కువగా ఆయన విచారణ చేసి ఆ బ్యాంక్ లాకర్స్ ను ఈయన సమక్షంలో ఓపెన్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో చాలా మంది గుట్టురట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా చాలా ఆస్తులు బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది చెప్పని కూడా ఏసీ భావిస్తా ఉంది విజయ్. ఎస్, అంటే కేవలం శోభాలకృష్ణకు సంబంధించే కాకుండా అసలు ఆయన ఎవరి ద్వారా లబ్ధి పొందారో వాళ్ళపైన కూడా కాన్సన్ట్రేట్ చేసి అవసరమైతే వాళ్ళని కూడా పిలిపించి విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎలా చూడాలి నారెడ్డి? విజయ్, దీంట్లో ప్రధానంగా అంటే ఈయన హెచ్ఎండిలో పనిచేసినప్పుడు కావచ్చు, రేరలో పనిచేసినప్పుడు కావచ్చు, అక్రమ లేఅవుట్లకు ఆయన అనుమతులు ఇచ్చాడు. తర్వాత ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అక్కడ లీగల్ గా అలాంటి అనుమతులు ఇవ్వకూడదు అనుకున్న వాటికి కూడా ఈయన రకరకాల గైడ్ లైన్స్ లో సర్వే నెంబర్లు మార్చి, తర్వాత దానికి సంబంధించిన రూట్ మ్యాప్లు మార్చి పూర్తిగా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు సహకరించాడు. అది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో, వాళ్ళ రికమెండేషన్ తోటి, అంటే మనం ఊహించని క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయి. చాలా పెద్ద బీఆర్ఎస్ నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారన్న విషయాన్ని కూడా ఏసీబీ గుర్తించినట్టుగా మనకు తెలుస్తా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.